భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 14వ తేదీ వరకు శబరిమలలోని నీలకల్ మార్గ మధ్యంలో శబరికి వచ్చే భక్తులు మాలధరణ ధరించిన అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు వేలాది మందికి అల్పాహారం, అన్నదానం, మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు క్యాతం రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని బాస్ ప్రధాన కార్యాలయంలో శబరిమలలో నిర్వహించే అన్నదాన అల్పాహార కార్యక్రమ బ్రోచర్ ఆవిష్కరణను అయ్యప్ప భక్తులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాతం రాధాకృష్ణ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా నిరంతరం శబరిలోని నీలకల్లో ప్రతిరోజు వేలాది మంది అయ్యప్ప భక్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈసారి నీలకల్ మార్గమధ్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా దాతలు ఆర్థిక వస్తురూపేణ సహాయ సహకారాలు అందించేవారు www.helpaneedy.in వెబ్సైట్లో తాము అందించే సహకారాన్ని అందించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. లోకనాయకని కిరాండకోటి బ్రహ్మాండ నాయకని అమర్జున్ గోవిల అరసై అన్నదాన ప్రభు అంబికాసుదనై మేడై నాదనై స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి హైదరాబాద్ నుండి ప్రతి సంవత్సరం శబరిమలకు వెళ్ళే భక్తులకు అక్కడ మహా అన్నదాన కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ వస్తుంది. నీలక్కల్ వెళ్ళే దారిలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి జనవరి 7 నుంచి 14 తారీఖు వరకు నిరంతరంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తుంది. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సంకల్పం ఒకటే, ఎక్కడైతే ఆకలిగా ఉంటారో భక్తులుగా వాళ్ళకి అన్నదానం చేయడమే లక్ష్యం. అటువంటి ఎన్నో చేస్తూ ఈ సంవత్సరం శబరిమలలో గత 16 సంవత్సరాల నుంచి ఏదైతే వైభవంగా చేస్తుందో అదే వైభవంగా జనవరి 7 నుంచి 14 తారీఖు వరకు నిరంతరంగా శబరిమలలో అన్నదాన కార్యక్రమం చేస్తుంది. దీనికి మీ అందరూ సహకరించి మేము ఇక్కడ నుంచి సుమారుగా ఒక 450 పైచిలకు మంది మెంబర్లు, వాలంటీర్లు, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యము, నూనె, కూరగాయలు ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళి భారీ వాహనాల్లో తీసుకెళ్ళి సుమారుగా ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా అన్నప్రసాదం కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. దీనికి మీ వంతు సహకారంగా, మీ వంతు కృషిగా, మీ వంతు సేవగా helpaneedy.in ద్వారా మీ యొక్క సహాయ సహకారం అందించాల్సిన కోరుచున్నాం. అన్నదాన ప్రవేశనమయ్యప్ప, అన్నదాత సుఖీభవ.